Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఇదిగో ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఓ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్. సెలబ్రిటీలు ప్రముఖులతో పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో కనిపించే సంకెళ్ళు, తుపాకీలే అతని ఆయుధాలు. వీటితోనే అమాయక ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతూ ఉంటాడు. అవును, మీరు విన్నది నిజమే. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇతను ఒరిజినల్ పోలీస్ గెటప్ లో ఉన్న నకిలీ పోలీస్. తాజాగా ఇతను ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతో మంది అమాయకుల్ని లూటీ చేసిన సంఘటనలు చూశాం. కానీ ఈ వ్యక్తి మాత్రం తానే పోలీస్ అవతారం ఎత్తి ప్రజల్ని దోచుకు తింటున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, సెటిల్మెంట్లు చేసేస్తానంటూ ఎంతో మందిని మోసగించాడు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ ఐపీఎస్ గుట్టు బయటపడింది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నాడు అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. వివరాలు ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామ్ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. ఐపీఎస్ అధికారి అని చెప్పుకుంటూ తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో కూడా మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు, సెటిల్మెంట్ల పేరుతో ఎంతో మంది అమాయక ప్రజలను వలలో వేసుకున్నాడు. జాగ్వార్ కార్స్ ను తక్కువ ప్రైస్ కి ఇప్పిస్తానని ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుని మొహం చాటేశాడు. ఇతని ఆగడాలు ఇంతటితో ఆగలేదు. తాను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటూ దందాలు కూడా కొనసాగించాడు. చాలా కేసులు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నేరాలు చేయడంలో కొత్త పద్ధతుల్ని ఎన్నుకొని ఎప్పుడూ ప్రజల్ని ఎక్స్టార్షన్ చేస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ మొత్తం మీ ముందు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అక్కడితో అయిపోలేదు. సైబరాబాద్ పరిధిలోని ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడి నుంచి తన అక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాడు. బాధితులకు ఇంట్రోగేషన్ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం లాంటివి చేస్తున్నాడు. తుపాకులు, పోలీస్ వాహనాలు, సైరన్ల పేరుతో ఐపీఎస్ల బిల్డప్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను ట్రాప్ చేసి జార్ఖండ్ కి తీసుకువెళ్లాడు. ఆమె దగ్గర 9 లక్షలు తీసుకుని అక్కడే వదిలేశాడు. ఆమె జార్ఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హైదరాబాద్ పోలీసులు ఆరా తీయగా నకిలీ ఐపీఎస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతడిపై ఇప్పటికే 6 కేసులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. హౌస్ మొత్తాన్ని కూడా ఇతను డాక్యుమెంట్స్ అన్ని ఇతని పేరు మీదకు మార్చుకోవడం జరిగింది. మీరు ఎవరినైతే మోసం చేశారో వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఉపేక్షించరు అనేటటువంటి నెపంతో వాళ్ళని బాగా బెదిరించేసరికి వాళ్ళు ఇతన్నే సొల్యూషన్ అడగడం జరిగింది. సెలబ్రిటీలు, క్రికెటర్లతో తనకి పరిచయాలు ఉన్నట్టు ఫేక్ ఫోటోస్ తయారు చేశాడు. ఫోటోలతో తాను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ను అని, ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ నమ్మించేవాడు. ఇలా ఎన్నో మోసాలకు నిందితుడు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పోలీసులు తరలించారు. ఎప్పుడు కూడా ఇతని ఎంఓ ఎలా ఉంటదంటే పబ్లిక్ లో కానీ అన్ని చోట్ల కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా తనకు అనుగుణంగా తీసుకుంటాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, సెటిల్మెంట్లు చేస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తులని చూసాం. కానీ పోలీస్ అవతారం ఎత్తి మరీ అమాయక ప్రజల్ని దోచుకుంటున్న ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుకుంటున్నారు.